నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఒకరోజు రాము అమ్మనిలా అడిగాడు. అమ్మా, నాకు ఈరోజు గోకర్ణ క్షేత్రం గురించి చెప్పమ్మా అని. అమ్మ ఇలా చెప్పింది. పూర్వం రావణాసుని తల్లి కైకసి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. అది చూసిన రావణుడు శివునితో సహా కైలాసాన్ని తెచ్చి తన అమ్మకి ఇవ్వాలని అనుకున్నాడు. రావణుడు కైలాస పర్వతం వద్దకు వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి కైలాస పర్వతాన్ని ఎత్తాడు. ఒక్కసారిగా భూమి కంపించింది. అప్పుడు లోకాలన్నీ ప్రళయంతో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించాలని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు రావణుని కైలాస పర్వతం కింద అణిగిపోయేట్లు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణా సముద్రుడైన శంకరుడు అతని ధ్యానానికి ప్రసన్నుడయ్యాడు. రావణుణ్ణి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా గానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు రాక్షసరాజైన రావణుడు ఇలా అన్నాడు. దేవా, బంగారంతో చేయబడిన నగరమే నా లంకాపురం. ఇది ఎవరికి లభించదు. సాక్షాత్తు లక్ష్మీదేవే నాకు దాసి, బ్రహ్మ నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సమస్త దేవతలు నా పరిచకులు. అటువంటి నాకు ఏమవసరం? కాబట్టి శంకర, నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. నీవు వరం ఇవ్వాలనుకుంటే ఈ కైలాసాన్ని నాతో పాటు లంకకు తీసుకుపోయేలా అనుగ్రహం ఇవ్వు అని కోరుకున్నాడు. ఇప్పుడు శంకరుడు ఇలా అన్నాడు. రావణ, ఈ కైలాస పర్వతంతో నీవు ఏమి సాధిస్తావు? దీన్ని మించిన నా ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాను. దీనివల్ల నువ్వు నా అంతటి వాడు అవుతావు. నీ లంకా నగరమే కైలాసమంత పవిత్రమవుతుంది అని రావణాసునికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడు శంకరుడు. అలాగే పరమేశ్వరుడు రావణునికి ఇలా చెప్పాడు. చూడు రావణ, ఈ ఆత్మలింగాన్ని నువ్వు లంకకు తీసిపోయేంత వరకు కింద పెట్టవద్దు. నీవు ఒక్కసారి దీన్ని భూమి మీద పెడితే అది అక్కడే స్థాపించబడుతుంది అని చెప్పాడు. దాన్ని వినిన రావణుడు సరే అని దాన్ని తీసుకొని సంతోషంగా లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు బ్రహ్మ విష్ణువుకి చెప్పాడు. అప్పుడు నారదుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వెళ్ళి, ఎంత పని చేశావు శంకరా? రావణునికి ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చావు? సర్వప్రాణి కోటికి కంఠాప్రాయుడు, లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు అవ్వడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగాన్ని ఇచ్చాను. అయినప్పటికీ రావణుడు ఇంకా లంకకు చేరి ఉండడు. ఏదైనా ఉపాయం ఆలోచించు అని విష్ణువుకి చెప్పాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని సంపాదించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు వెళ్ళి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అప్పుడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొందాను, లంకకు వెళ్తున్నాను అని చెప్పాడు. రావణుణ్ణి మాటలతో ఏమర్చాలని నారదుడు ఇలా చెప్పాడు. రావణ, పూర్వం ఒక భయంకరమైన అడవి దున్న అందరినీ చంపుతూ ఉండేది. అప్పుడు త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుంచి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది అని దాని ప్రభావాన్ని వివరించబోయాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు. మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరకలేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. అప్పుడు నారదుడు, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవిప్పుడు ఎలా వెళ్తావు అని అన్నాడు. అంతలో బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన రావణుడు, నీవెవరు? ఎవరి పిల్లాడువు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తోంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంక పట్టణాన్ని చూపిస్తాను. నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేను ఎలా మోయగలను? ఎంతసేపు మోయగలను?
అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఈ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యాపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఇప్పుడు బ్రహ్మచారి ఇలా అన్నాడు, చూడు రావణ, దీన్ని నేను మోయలేనప్పుడు ఈ 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నువ్వు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. దానికి సరే అని రావణుడు సముద్రం దగ్గరికి బయలుదేరాడు. రావణుడు పక్కకు వెళ్ళినదే తదువుగా గణపతి రావణుణ్ణి 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. ఆ తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో శివలింగాన్ని పెకలింప చూశాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దీనికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. ఇది ఆవు చెవు ఆకారాన్ని పోలి ఉండటం వల్ల ఈ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. దీన్ని భూకైలాసం అని అనవచ్చు. ఇక్కడ శంకరుడు సపరివారంగా నివసిస్తాడు. ఇక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఈ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వల్ల తమ అభిష్టాలని పొందారు. ఈ క్షేత్రం మహిమ ఇంకా చెప్పాలి అంటే పూర్వం మిత్రసాహుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. ఒకరోజు అడవికి వెళ్లి క్రూర జంతువుని వేటాడుతూ ఒక భయంకరమైన రాక్షసుని చూశాడు. రాజు ఆ రాక్షసుని పైకి బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ సోదరుని పిలిచి రాజు మీద ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వెళ్ళి ఎంతో వినయంతో రాజుకి సేవ చేశాడు. ఒకరోజు రాజు తన ఇంట వశిష్ఠ మహర్షిని భోజనానికి ఆహ్వానించాడు. ఆ రోజు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజనం సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు. ఆ కారణంగా తనను శపించాడని రాజు కోపగించుకొని మునికి ప్రతిశాపం ఇవ్వాలనుకున్నాడు. ఈ రాజు భార్య దమయంతి అలా చేయడం మహాపాపమని రాజును వారించింది. దమయంతి మునిని శాప విమోచనం కోరగా 12 సంవత్సరాలు మాత్రమే బ్రహ్మరాక్షసుడుగా ఉంటాడు అని చెప్పాడు. అప్పటి నుంచి రాజు ఘోరమైన అరణ్యంలోని నివసిస్తూ క్రూర జంతువుల్ని, మనుషుల్ని పట్టుకొని తినేవాడు. రాజు బ్రహ్మరాక్షసుని ఛాయల వలన ఒకసారి ఒక బ్రాహ్మణుని చంపి తిన్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య ఎంతో శోకంతో, నువ్వు వశిష్ఠ మహర్షి శాపం నుండి ముక్తి పొందిన తర్వాత నన్ను నా భర్తకు దూరం చేసిన కారణంగా నీవు నీ భార్యతో సంయోగం చేస్తే నశిస్తావు అని శాపం పెట్టింది. కొంతకాలానికి వశిష్ఠ మహర్షి శాపం నుండి ముక్తి పొందిన రాజు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. రాజు భార్య రాజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. ఆమెను చూస్తూనే రాజు తన కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన శాపం గురించి చెప్పాడు. మాట విని రాణి ఎంతగానో బాధపడింది. భార్యాభర్తలిద్దరూ శాప విముక్తి కోసం ఎన్నో క్షేత్రాలు తిరిగారు. మార్గం మధ్యలో గౌతమ మహర్షిని దర్శించారు. మహర్షికి తమ విషాదగాథను విన్నవించుకున్నారు. విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు, పాపాలన్నిటిని నాశనం చేసి అభిష్టాన్నిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉందిగా అన్నాడు. బ్రహ్మహత్య పాతకం నిన్నేమి చేయగలదు? ఈ క్షేత్రంలో మానవుడు పొందరానిదంటూ ఏమీ లేదు. ఈ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. ఇక్కడ శిలలన్నీ శివలింగాలే. ఇంత పవిత్రమైన క్షేత్రంలో మానవుడు పొందరానిదంటూ ఏమీ లేదు. ఓ రాజా, నువ్వు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, నీవు బ్రాహ్మణుని శాపం నుండి ముక్తి పొందుతావు అని గౌతమ మహర్షి రాజుకు చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.